నమస్తే. న్యూస్ నెట్వర్క్‌కి స్వాగతం. బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ తప్పు చేయకపోయినా శిక్ష పడుతున్నారా? సైబర్ క్రైమ్ పేరుతో సామాన్యుల జీవితాలు నిలిచిపోతున్నాయి. ఒక ఉదయం నిద్ర లేచి మీ బ్యాంక్ యాప్ ఓపెన్ చేస్తే డెబిట్ ఫ్రీజ్ అప్లైడ్ అని వస్తే మీ జీవితం ఆగిపోతుంది. ఈఎంఐ బౌన్స్ అవుతుంది. పిల్లల ఫీజులు చెల్లించలేరు. ఇంట్లో ఖర్చులు ఆగిపోతాయి. కానీ అసలు షాక్ ఏంటంటే మీరు ఎలాంటి నేరం చేయకపోయినా మీ అకౌంట్ ఫ్రీజ్ అయి ఉండొచ్చు. ఇప్పుడు ఇది ఒకరి సమస్య కాదు. దేశవ్యాప్తంగా వేలాది మంది ఎదుర్కొంటున్న మౌన సంక్షోభం. సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ పేరుతో సామాన్యుల బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ అవుతున్నాయనే ఆరోపణలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. మరి అసలు బాధితులకి న్యాయం ఎక్కడ జరుగుతుంది? బాధితుల వాస్తవ పరిస్థితి. చాలా మంది నాకు చెప్తున్న విషయం ఒకటే, మాకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదు. ఇందులో ఒకరు ఫ్రీలాన్సింగ్ పేమెంట్ తీసుకున్నారు, మరొకరు ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నారు, ఇంకొకరు యూపీఐ ద్వారా పేమెంట్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఏదో ఒక స్టేజ్ లో ఫ్రాడ్ మనీ ట్రయల్ ట్రాన్సాక్షన్ లో ఉందని చెబుతూ వారి మొత్తం బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేశారు సైబర్ క్రైమ్ వాళ్ళు. అందులో శాలరీ మనీ ఉన్నది, ఫ్యామిలీ సేవింగ్స్ ఉన్నాయి, మెడికల్ ఎమర్జెన్సీ ఫండ్స్ ఉన్నాయి. కానీ ఫ్రీజ్ మాత్రం అమౌంట్ ఆ అకౌంట్ మొత్తానికి కూడా వర్తిస్తుంది. ఇంకా భయంకరమైన విషయం ఏమిటంటే చాలా మందికి ఏ రాష్ట్రం ఫ్రీజ్ చేసిందో కూడా తెలియడం లేదు. బ్యాంకుకి వెళ్తే సైబర్ క్రైమ్ పోలీస్ వాళ్ళని సంప్రదించమంటున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇది మన రాష్ట్రం కాదు, ఇంకో రాష్ట్రాన్ని సంప్రదించండి అని అంటారు. ఈమెయిల్స్ కి రిప్లై లేదు, ఫోన్ కాల్స్ కి రెస్పాన్స్ లేదు, పోర్టల్ కంప్లైంట్స్ పెండింగ్ లోనే ఉంటున్నాయి. ప్రజల్లో పెరుగుతున్న భయం. ఇప్పుడు ప్రజలు కొత్త భయంతో జీవిస్తున్నారు. ఏంటంటే ఎవరైనా యూపీఐ పంపితే పేమెంట్ తీసుకోవాలా వద్దా అనేది చాలా అయిపోయింది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఆన్లైన్ బిజినెస్ చేయడం కూడా సేఫేనా అని ఆలోచిస్తున్నారు. ఈ ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో భారీగా వినిపిస్తున్నాయి. కొంతమంది విక్టిమ్స్ నాకు చెప్తున్నది ఏంటంటే మమ్మల్ని నేరస్తుల్లా చూస్తున్నారు, కానీ మా తప్పేంటి? ఒక అకౌంట్ ఫ్రీజ్ అంటే కేవలం బ్యాంకింగ్ ఇష్యూ కాదు ఇది. అది ఒక కుటుంబాన్ని మానసికంగా ఆర్థికంగా కూల్చేస్తుంది. కొంతమంది డిప్రెషన్ లోకి కూడా వెళ్తున్నారు. కొంతమంది లోన్స్ రీపే చేయలేక ఇబ్బంది పడుతున్నారు. ఇంకా స్మాల్ బిజినెసెస్ అయితే పూర్తిగా అయిపోతుంది. ఈ రోజు నేను కొన్ని కీలక ప్రశ్నలు ప్రజల తరపున అడగాలనుకుంటున్నాను. సైబర్ ఫ్రాడ్ ని ఆపడం చాలా అవసరం, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ నిజమైన ఫ్రాడ్స్టర్స్ ని పట్టుకోవడంలో ఈ నిరపరాధులు బలైపోతున్నారు. ఎందుకు క్లియర్ నోటీస్ ఇవ్వడం లేదు? కొన్ని ఎందుకు టైం లైన్ చెప్పడం లేదు? ఎందుకు విక్టిమ్స్ కి డెడికేటెడ్ సపోర్ట్ లేదు? ఎందుకు ఇన్నోసెంట్ సిటిజన్స్ నెలల తరబడి వీటి చుట్టూ తిరగాలి? డిజిటల్ ఇండియా గురించి మాట్లాడుతున్న దేశంలో మన బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయితే మనిషి జీవితం కూడా ఫ్రీజ్ అయినట్టే. సో ఈ వీడియో క్రిమినల్స్ కి సపోర్ట్ కాదు, మరియు సైబర్ ఫ్రాడ్ కి సపోర్ట్ కాదు. ఈ వీడియో ఏంటంటే తప్పు చెయ్యకపోయినా ఇబ్బంది పడుతున్న సామాన్యుల గొంతు. ప్రశ్న చాలా చిన్నది. ఇన్వెస్టిగేషన్ అవసరం, కానీ ట్రాన్స్పరెన్సీ కూడా అవసరమే కదా. మరి నిరపరాధుల డబ్బు, నిరపరాధుల జీవితం, నిరపరాధుల గౌరవం ఇవన్నీ ప్రొటెక్ట్ చేసే సిస్టమ్ ఎప్పుడు వస్తుంది? ఈ సమస్య మీకు లేదా మీకు తెలిసిన వాళ్ళకి ఎదురైతే మీ అనుభవాన్ని రెస్పాన్సిబుల్ గా కామెంట్స్ లో షేర్ చేయండి. ఇది ఒక్కరి సమస్య కాదు, ఇది దేశవ్యాప్తంగా పెరుగుతున్న మౌన సంక్షోభం. ఫ్రాడ్ చేసిన వాళ్ళేమో బయట తిరుగుతున్నారు, కానీ ఇన్నోసెంట్ పీపుల్ అకౌంట్స్ మాత్రం ఫ్రీజ్ అయిన తర్వాత వీళ్ళు మళ్ళీ సైబర్ క్రైమ్ పోలీస్ వాళ్ళ చుట్టూ మరియు బ్యాంకుల చుట్టూ తిరిగి చాలా అలసిపోతున్నారు. సో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కంపల్సరీ నాకు చెప్పండి కామెంట్స్ లో. థ్యాంక్ యూ. అండ్ మా యొక్క ఛానల్ కి కూడా సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఇంకా ఎంతో విలువైన సమాచారాన్ని నేను మీకు అందించడానికి 100% ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.